జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణ కాలనీలో మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్య చెట్లు కటింగ్ చేస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మున్సిపల్ పరిధి కాకుండా సింగరేణి పరిధిలో చెట్లు నరకడానికి రాజయ్యను ఒక్కడినే పంపించారు అధికారులు. సింగరేణి పరిధిలో చెట్లు కట్ చేయడానికి చాలా మంది కార్మికులు ఉన్నప్పటికీ రాజయ్యను ఒక్కడినే పంపడం ఏంటని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి దూసుకెళ్లి కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. మృతికి గల కారణాలు చెప్పాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బొల్లి రాజా అనే కార్మికుడు అనుకోకుండా చనిపోవడం జరిగింది. విధి నిర్వహణలో మున్సిపాలిటీలో జాబ్ చేసుకుంటూ చనిపోవడం జరిగింది. వాస్తవానికి మరి అక్కడ ఉన్న అధికారి ఒక్క వ్యక్తిని పంపించడం వల్ల ఆయనకి ఏం జరిగిందో తెలియదు. మొత్తం ఆయన చెట్లు కొట్టడానికి పోయిండు. సఫాయి కార్మికులు అంటే చెత్త తీసేవాళ్ళు, కానీ దానికి విరుద్ధంగా చెట్లు కొట్టడానికి ఆ పనికి పంపించడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. దానికి ధర్మ సమాజ్ పార్టీగా ఇక్కడ ఉన్న మన అన్ని సంఘాలను కలుపుకొని ఇక్కడ ఉన్నతాధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహకారాలు అందించాలని, ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఇద్దరికి ఉద్యోగం ఇవ్వాలి. గతంలో ఇచ్చిర్రు, ఇంతకుముందు మున్సిపాలిటీలో వేరే వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అట్లే మరి ఉన్న రూల్ ప్రకారం ఒక్కరికే ఇవ్వాలని అంటున్నారు, కానీ ఇద్దరికి ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఇంకేం డిమాండ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ప్రభుత్వం ఇంకా తక్షణం ఉద్యోగం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బొల్లి రాజయ్య అనేటువంటి కార్మికుడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చనిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా ఈరోజు అన్ని యూనియన్లు భావించినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, పోలీసు వర్గానికి చెప్పినాం. అందుకని మేము ప్రధానంగా ఆ కార్మికునికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆ రైట్స్ అన్ని రావడంతో పాటు వాళ్ళు ఇవాళ లెక్కలేసినారు 9,30,000 అని, అవి ఇవ్వడంతో పాటు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక ఇద్దరికి మున్సిపాలిటీలో ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్స్గ్రేషియాకు సంబంధించి ఆ సమస్య తేలేంత వరకు కార్మిక వర్గం అంతా ఎవరు పనులకు పోరు, ఆ రకంగా పోలీసు వర్గం అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యుడైనటువంటి అధికారిని వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పి యూనియన్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.